హెర్బల్ లైఫ్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో హెర్బల్ లైఫ్ ప్రొడక్ట్స్ వలన సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అని చెప్పి మీకు ఎవరైనా చెబితే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి మీరు అది నమ్మారు అంటే మీరు నిజంగా మోసపోయినట్టే. ఎందుకంటే హెర్బల్ లైఫ్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇది సైన్స్ బేస్డ్ కంపెనీ. సో దీని బిహైండ్ ఎంతో సైన్స్ ఉంది. కొన్ని వందల మంది డాక్టర్స్ అండ్ సైంటిస్టులు దీన్ని బ్యాక్ అండ్ వర్క్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. దీని వలన ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయి, ఎన్నో రిజల్ట్స్ని మీరు చూడొచ్చు. దీన్ని యూజ్ చేస్తే కిడ్నీలు పోతాయి, లివర్లు పోతాయి, తర్వాతనేమో పిల్లలు పుట్టకి ఇబ్బంది పడతారు, ఇంకా ఇంకా వగేరా వగేరా ఎవరైనా మీతో చెప్తున్నారు అంటే రియాలిటీ అడగండి. పుకారులాగా మాట్లాడిన మాటలు నిజం కాదు. ఎందుకంటే నేను హెర్బల్ లైఫ్ ప్రొడక్ట్స్ని సిన్స్ 2010 ఎండింగ్ నుంచి యూజ్ చేస్తున్నాను. నాకు 2 పిల్లలు, నాకు 2 times వెయిట్ లాస్కి సపోర్ట్ అయింది. ప్లస్ అంతేకాకుండా ప్రతిరోజు మార్నింగ్ నా బ్రేక్ఫాస్ట్ అని నా టీ ఓన్లీ హెర్బల్ లైఫ్ షేక్సే. నా కిడ్నీలు ఏం పోవాలా, నా లివర్లు ఏం పోవాలా. అంతేకాకుండా మా ఇంట్లో మా అత్తయ్య గారు, మా వారు అండ్ ఈవెన్ మా పిల్లలు కూడా మార్నింగ్ ప్లస్లో బ్రేక్ఫాస్ట్గా ఈ ప్రొడక్ట్స్ని యూజ్ చేస్తున్నాం. దీనివలన మాకు ఇంకా ఎనర్జెటిక్గా, ఇంకా సపోర్టివ్గా, ఇంకా యాక్టివ్గా హాస్పిటల్స్కి ఎక్కువ తిరగాల్సిన అవసరం లేకుండా మాకు సపోర్ట్ అవుతుంది. అయితే చాలామంది ఇలా ఉంటుంది, ఎట్లా అంటే హెర్బల్ లైఫ్ ప్రొడక్ట్స్ని వాళ్ళు కంటిన్యూగా యూజ్ చేయలేక, బడ్జెటైజింగ్ చేసుకోలేక, ఇంత కాస్ట్ అని చెప్పి బేర్ చేయలేక, బ్యాలెన్స్ చేసుకోలేక, అంటే దీన్ని బడ్జెటైజ్ చేసుకోవాలి, దీన్ని కంటిన్యూస్గా ఫాలో అవ్వాలంటే మీకు ఒక కోచ్ ఉండాలి బడ్జెటైజింగ్ చేసుకోవడానికి. మీకు కోచ్ గైడెన్స్, కోచ్ చెప్పినట్టు కరెక్ట్గా ఫాలో కాలేకపోతే దీన్ని బడ్జెటైజింగ్ చేసుకోలేరు. దీన్ని బడ్జెటైజ్ చేసుకోలేకపోతే కంటిన్యూగా యూజ్ చేయలేరు. ఎప్పుడైతే కంటిన్యూగా యూజ్ చేయలేరో మీరేం చెప్తారు, అక్కడ మీకు ఈగో ఇష్యూ వస్తుంది. ఏంటంటే ఈ ప్రొడక్ట్స్ ఎక్కువ కాస్ట్, నేను కంటిన్యూస్గా వాడలేను అని నువ్వు డైరెక్ట్గా చెప్పడం నీకు ఇష్టం ఉండదు. అది కామన్ పీపుల్ యూజ్ చేయలేరు, అది వాడినంత కాలం వైపు రిజల్ట్ వస్తుంది, వాడటం ఆపేస్తే మళ్ళీ గెయిన్ అయిపోతారు. ఇట్లాంటి సిల్లీ రీజన్స్ అనేవి చెప్తారు వాళ్ళ తప్పుని కప్పిపెట్టుకొని. రియాలిటీ వేరు, పీపుల్ మాట్లాడేది వేరు. వినేవాళ్ళం మనం కొంత అవేర్నెస్తో ఉండాలి. సో అర్థం చేసుకోండి. సో హెర్బల్ లైఫ్ ప్రొడక్ట్స్ సైడ్ ఎఫెక్ట్స్ గురించి మాట్లాడుకున్నాం. హెర్బల్ లైఫ్ ప్రొడక్ట్స్ ఆన్లైన్ సైట్స్లో దొరకవు. ఒకవేళ దొరికితే అవి కంపల్సరీగా డూప్లికేట్ ప్రొడక్ట్సే ఉంటాయి. దాన్ని యూజ్ చేయడం వల్ల షూర్లీ మీకు కిడ్నీలు, లివర్లు డ్యామేజ్ అవుతాయి. మీరు ఎవరిని అడుగుతారంటే ఎవరిని అడగను కూడా అడగలేరు. ఎందుకంటే కంపెనీ సైట్లో కంపెనీ మెన్షన్ చేస్తుంది ప్రతి ఒక్క డబ్బా మీద, ఇవి నేను ఆన్లైన్ సైట్స్లో అమ్మాను, డైరెక్ట్గా ఇండిపెండెంట్ అసోసియేట్ ద్వారా, లేదు అంటే త్రూ కంపెనీ డైరెక్ట్ సైట్లో నేను అమ్ముతాను, నేను ఆన్లైన్ సైట్స్లో, ఈబే ఆన్లైన్ సైట్స్లోను, తర్వాత నేను అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో ఇలాంటి వాటిలో నేను అమ్మాను అని చెప్పి మెన్షన్ చేస్తుంది. మీరు అలాంటి సైట్స్లో ప్రోడక్ట్ కొనుక్కొని కిడ్నీ డ్యామేజ్ అయితే మీరు ఎవరిని అడగడానికి ఛాన్సే ఉండదు. లివర్ డ్యామేజ్ షూర్లీ వాటి వల్లనే డ్యామేజ్ అవుతుంది తప్ప హెర్బల్ లైఫ్ డైరెక్ట్ సైట్లో కొనుక్కుంటే అవ్వదు. అండ్ నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసరికి, సో ఈ ప్రొడక్ట్స్ చాలా ప్రీమియం ప్రొడక్ట్స్ అండి, చాలా హై క్వాలిటీ ప్రొడక్ట్స్. వీటిని మీరు ఎలా వాడాలో మీ బాడీ కండిషన్కి తగినట్టుగా అట్లా కరెక్ట్గా వాడితేనే మీకు మంచి రిజల్ట్ వస్తుంది. అంటే కోచ్ గైడెన్సీ కావాలి, ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ఉండాలి, మార్పు చేస్తూ ఉండాలి. ఎప్పుడు బాడీ ఒకలా ఉండదు. సో మీ బాడీ కండిషన్కి తగినట్టుగా ప్రోగ్రామ్ని చేంజ్ చేస్తూ ఉండాలి. మీకు కోచ్ అలా సపోర్ట్ చేస్తూ ఉంటారు. మీరు అలా కోచ్ గైడెన్సీ, కోచ్ అండర్లో లేకపోతే మీకు రిజల్ట్ స్టక్ అయిపోతూ ఉంటుంది. ప్రొడక్ట్స్ ఎక్కడైనా అవైలబుల్ ఉంటాయి, బట్ కానీ కోచింగ్ అండ్ సర్వీసెస్ ఎక్కడ దొరకవు. సో అది ఒకటి గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ అంతేకాకుండా ఎవరైనా డిస్కౌంట్స్ ఇస్తున్నారు అంటే 1-2 సార్లు చెక్ చేసుకోండి, అది ఒరిజినల్లా అవునా కాదా అనేది సెల్ఫ్ చెక్ చేసుకుంటూ ఉండండి. అవేర్గా ఉండండి. దేనికైతే డిమాండ్ ఉంటుందో,